మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో కుంభకోణం బయటపడ్డదని చెప్పవచ్చు. భువనగిరి మదర్ డైరీలో పాల కుంభకోణం నిన్న బయటపడడం జరిగింది. నిజంగా మరి ఈ కుంభకోణాన్ని మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి బయట పెట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రాసెసింగ్ సంబంధించినటువంటి మిషన్స్ ఇవన్నీ కూడా మరి ఈ యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి మదర్ డైరీలో మరి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయంటే గత 4 నెలల నుంచి కూడా చాలా అక్రమాలు జరిగాయని చెప్పారు. ప్రధానంగా ఆవు పాలకు సంబంధించి బిల్లులను అంటే ఆవు పాలు పోస్తే ఆ ఆవు పాలను బర్రె పాలుగా చేసి ఇక్కడ ఈ నిర్వాహకులు మోసం చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. గత 4 నెలలుగా ఈ మోసం అయితే జరిగిందని చెప్పినటువంటి సందర్భాలు. దీనివల్ల ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి చైర్మన్ ఇవన్నీ కూడా బట్టబయలు చేసి 6గురిని సస్పెండ్ చేశారు. మేనేజర్తో పాటు వివిధ అధికారులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. మరి నిజంగా మరి మనం చూస్తున్నాం, మనం ఇక్కడే ఉన్నాం, ఈ కేంద్రంలో ఉన్నాం. ఇంత సాంకేతిక ఉన్నటువంటి మదర్ డైరీలో మరి ఈ అవకతవకలు ఏంటి అనేది కూడా చాలా మంది అడిగినటువంటి ప్రశ్న అని చెప్పవచ్చు. మరి ఈ మదర్ డైరీలో ఇలాంటి జరుగుతున్నప్పుడు మరి ఎందుకు అధికారులు ఇంతవరకు ఎందుకు చెల్లడం లేదని చెప్పి కూడా చాలా మంది అడిగినటువంటి పరిస్థితి. మరి ఆవు బర్రె పాలను బిల్లు చెల్లింపులు చేసినటువంటి మేనేజర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా సస్పెన్షన్ చేశారు. మరి మొత్తం కూడా అంటే ఉదయం 200 లీటర్లు, సాయంత్రం 200 లీటర్ల పాలు అనేది వస్తుంటాయట. మొత్తం వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చేటువంటి పాలను ఇక్కడ కూడా చెల్లించేస్తుంటారు. మరి దానికి సంబంధించి మరి 400 లీటర్ల కుంభకోణం, రోజు 400 లీటర్ల కుంభకోణం ఇక్కడ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆవు పాలకు ఒక రేటు ఉంటుంది, బర్రె పాలకు ఒక రేటు ఉంటుంది. మరి దీనికి సంబంధించి అంటే ఆవు పాలకు ఉదయం పూట వచ్చేసి ఆవు పాలకు లీటర్కి వచ్చేసి మనకు చూసినట్లయితే 38 రూపాయలు ఉంటుంది, సాయంత్రం వచ్చేసి 32 రూపాయలు అని చెప్తున్నారు. అదే బర్రె పాలకు ఉదయం 57 రూపాయలు, సాయంత్రం 52 రూపాయలు. అంటే ఇది 200 లీటర్ల కుంభకోణం. 200 లీటర్ల పాలు ఉదయం వస్తుంది, సాయంత్రం 200 లీటర్లు వస్తుంది, మొత్తం 400 లీటర్లు వస్తుంది కదా. మరి 400 లీటర్ సంబంధించి మొత్తం ఆవు పాలకు సంబంధించినటువంటి అన్ని పాలను కూడా బర్రె పాలుగా మారుస్తున్నారు. మరి బర్రె పాలుగా వీళ్ళు తెలుస్తున్నారు, లెక్క తెలుస్తుంది. మరి అప్పుడు ఎంత అంటే 38 రూపాయలు, అదైతే 57 రూపాయలు. ఇది ఎంత వ్యత్యాసం చూడు. దీనివల్ల మొత్తం కూడా అంటే నెలకు 2 లక్షల కుంభకోణం అయితే జరిగినటువంటి సందర్భం చెప్తున్నారు. మరి దాన్ని బట్టబయలు చేసినటువంటి చైర్మన్ ఇమీడియట్లీ 6 పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మేనేజర్ను మిగతా 6 కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి నిజంగా ఈ పాల కుంభకోణము మరి ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది కూడా నిగ్గు తేల్చాలి. మరి దీంట్లో అంటే భార్య చైర్పర్సన్ గా ఉన్నారట, భర్త ఫీల్డ్ సూపర్వైజర్ గా ఉన్నారని కూడా ఒక వార్త అయితే వినిపించింది మనకు. ఎందుకంటే ఈ అవినీతి భావతంలో వింత వ్యవహారం ఇది. ఎందుకంటే భార్యనేమో చైర్పర్సన్ గా ఉన్నారు, భర్తనేమో సూపర్వైజర్ గా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఇందులో తేలినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి అలాగే ఇక్కడ మరి నిజంగా మేనేజర్ తో పాటు మదర్ డైరీ చైర్మన్ తనిఖీల్లో మేనేజర్ తో పాటు ఈ వ్యవహారంలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారంటే ప్రాసెసింగ్ సూపర్వైజర్ కావచ్చు, ఒక ల్యాబ్ అసిస్టెంట్, అలాగే ఒక 2 ఫీల్డ్ సూపర్వైజర్లను, ఒక ఆపరేటర్ను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ అక్రమ సంపాదన వచ్చిన సొమ్మునంతా కూడా 60% ఏమో మేనేజర్కు చెందితే మిగతా 40% కూడా వీళ్ళందరూ కూడా పంచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అవినీతిలో అందరూ కూడా ఉన్నారు, అందరూ భాగస్వాములు అని చెప్పి 6 కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి చైర్మన్ అని చెప్పవచ్చు. అలాగే నిజంగా ఈ దీంట్లో మాత్రం చాలా పెద్ద కుంభకోణమే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే రోజు 400 లీటర్లు, మరి నెలకు ఎన్ని లీటర్లు అవుతుందో ఒకసారి చూసినట్లయితే మనం కూడా మన సుమన్ టీవీ కూడా కొన్ని లెక్కలు కూడా వేసినటువంటి పరిస్థితి. అందులో 200 లీటర్ల ఆవు పాలకు మరి బర్రె పాల వెన్న శాతం ఆధారంగా లెక్కించి సదరు పాల సేకరణ కేంద్రం చెల్లింపులు ఎట్లా జరిగినాయి అంటే ఉదయం ఒక మొత్తం అంటే ఉదయం 6000 లీటర్లు, రాత్రి 6000 లీటర్ల లాగా మనం చూసుకుందాం నెల వరకు. అట్లా చూసుకుంటే మొత్తము ఎట్లా అంటే 38 రూపాయల లాగా చెల్లిస్తేనేమో 2,28,000 అవుతుంది ఆవు పాలకు. మరి అదే బర్రె పాలకు వచ్చేసి మొత్తం ఎంత అవుతుందంటే దగ్గర 57 రూపాయలు, కాబట్టి 3,12,000 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు చూడండి వ్యత్యాసం ఎంత ఉందో. అంటే నెలకు 2 లక్షల కుంభకోణం అయితే నిజంగా బట్ట బయలిందని చెప్పవచ్చు. మరి ఈ సెంటర్లోనే మనం ఉన్నాము. ఈ సెంటర్ నిజంగా ఇంత సాంకేతిక ఉన్నా కూడా ఇంత అవినీతి వాళ్ళు చేశారంటే వాళ్ళ ధైర్యానికి నిజంగా మరి ఎందుకు ఇట్లా ఈ ధైర్యం అయితే వాళ్ళకి ఇంకా ఉన్నారా అనేది కూడా వెలుగు తీసేటువంటి సమయం అయితే ఉంది. ఎందుకంటే పాలకు సంబంధించినటువంటి కష్టించి పశువులను కాసి పాల రైతు పాలు అమ్ముకుంటే ఆ పాలకు సంబంధించినటువంటి రైతుకు చెందాల్సినటువంటి డబ్బులు మరి ఈ విధంగా వీళ్ళు అక్రమార్కంగా వీళ్ళు
నీళ్లు జోబులు వేసుకోవడం అయితే నిజంగా ఈ జిల్లాలో మాత్రం ఈ వార్త అయితే కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఈ వార్త అయితే సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరి నిజంగా ఈ వార్తలో మరి చైర్మన్ కు మరి ఆకస్మికంగా తనిఖీ చేశారా లేదంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చారా కానీ మొత్తానికైతే ఈ సెంటర్ మాత్రం తనిఖీ చేసి ఈ విషయాన్ని అయితే ఆయన బట్టబయలు చేసినటువంటి విషయం అని చెప్పవచ్చు. మరి అంత అమౌంట్ కూడా రికవరీ చేస్తారా లేదంటే మరి ఎలా అనేది కూడా చూడాలి. ఎందుకంటే దగ్గర 4 నెలల నుంచి జరుగుతుందని చెప్తున్నారు. మరి దగ్గర అమౌంట్ అంతా కూడా రికవర్ చేసి మరి రైతులకు ఇస్తారా, మరి రైతు పాల ఇచ్చి వాళ్ళకి ఇస్తారా లేదంటే మరి ఏం చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే సుమన్ టీవీలో మాత్రము మనం ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో మాత్రము ఇలాంటి అవినీతి ఉందని చెప్పి బట్టబయలు చేసినటువంటి సందర్భంలో మనం ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఇంత సాంకేతిక ఉన్నా కూడా వాళ్ళను 100% ఇంత తేడా చూపించి ఇట్లా చేయడం అయితే నిజంగా వాళ్ళ ఘనకార్యానికి అయితే మరి నిజంగా ఒక్కసారి మనం చూస్తున్నాం. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇవన్నీ కూడా చూడండి. చిల్లింగ్ సెంటర్ సంబంధించి అంత టెక్నాలజీ అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా ఇదంతా కూడా తిరుగుతున్నాం. మనం అంతా కూడా దీంట్లో అద్భుతమైనటువంటి పరికరాలు ప్రాసెసింగ్ సంబంధించి పాలకు సంబంధించినటువంటి అద్భుతంగా పరికరాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఆవు పాలను బర్రె పాలుగా మార్చి దీన్ని అవినీతి చేయడం అయితే నిజంగా ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నటువంటి అధికారులు అని చెప్తున్నారు. ఎందుకంటే వారికి ప్రతిదీ తెలుస్తుంది, ప్రతిదీ కూడా అవగాహన ఉంది కాబట్టి దీంట్లో అవినీతి చేయడానికి సమయం అయితే పట్టిందని చెప్పవచ్చు. అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ సంబంధించినటువంటి అన్ని కూడా ఒకసారి మనం రిజల్ట్స్ చూపిస్తున్నాం. ప్రాసెసింగ్ యూనిట్ ఇది అంతా కూడా యూనిట్ పాలకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ అంతా కూడా సందర్భం అని చెప్పవచ్చు. మరి ఇక్కడ మనం వచ్చినటువంటి సందర్భంలో ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి, ఒక్కరు కూడా ఇక్కడ లేరు. మనం అంతా కూడా ఎంత తిరుగుతున్నాం చూస్తున్నాం. ఒక్కసారి మనము మీ మిల్క్ సెంటర్ సంబంధించి ఎలా ఇదంతా కూడా అంటే భువనగిరి జిల్లాకు సంబంధించి అందరు రైతులు తీసుకొచ్చే పాలను ఇదంతా కూడా ప్రాసెసింగ్ చేసినటువంటి పరిస్థితి అన్ని కూడా మిషన్స్ మనం అన్ని కూడా చూస్తున్నాం. మరి ఈ అవినీతి జరిగినటువంటి సందర్భంలో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వీళ్ళు గండి కొడుతున్నారు, రైతులకు అందాల్సినటువంటి ఆదాయాన్ని వీళ్ళు గండి కొడుతున్నారని చెప్పవచ్చు. మరి ఈ అక్రమానికి పాల్పడినటువంటి మేనేజర్ ఎప్పటి నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాడు, ఇతనికి అంతా కూడా తెలిసే ఉన్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి వీరికి ఏం చేయాలనే ఆలోచన వీరికి వచ్చి ఈ విధంగా చేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. మనం అంతా కూడా తిరుగుతున్నాం. ఈ ప్రాసెసింగ్ సంబంధించి పాలన్నీ కూడా ప్రాసెసింగ్ సంబంధించి అన్ని యూనిట్లు అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. మరి నిజంగా ఇలాంటి అవినీతి జరుగుతుందంటే మరి ఇంకా ఎందుకంటే పాలకు సంబంధించి ఈ అవినీతి చేస్తున్నారు. మరి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొట్టేటువంటి వారిని అసలు క్షమించొద్దని చెప్పి చాలా మంది రైతులు కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. మాకు పాలకు సంబంధించి మేము కష్టించి పశువులను కాసి మేము పాలు పోస్తే ఈ నిజంగా ఈ అధికారులు మరి ఇలా చేయడం ఏంటని చెప్పి కూడా చాలా మంది రైతులు మనతో చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఒకసారి మనం అంతా చూస్తున్నాం ఈ యూనిట్ సంబంధించి కూడా ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ యూనిట్ లో ఇలా అవినీతి చేయడం అయితే నిజంగా చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి ఇలాంటి ఆకస్మిక తనిఖీలు చైర్మన్ చేయాలి సెంటర్లలో. ఎందుకంటే పెద్ద అవినీతి ఈ నెలలే అవుతుందని చెప్తున్నారు. మరి ఇంకా ఎప్పటి నుంచి ఉందనేది కూడా తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత అతనిపైనే ఉంది కాబట్టి అతను కూడా తేల్చి చెప్పాలని చెప్పి కోరుకున్నటువంటి సందర్భం. సుమన్ టీవీ అయితే దీన్ని ఎక్స్క్లూజివ్ గా మనకు ఇప్పుడు అందించడం జరిగింది. ఇంత మంచి ప్రాసెసింగ్ ఉన్నటువంటి సందర్భంలో ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ పాల శీతల కేంద్రంలో ఇలాంటి అవినీతి చేయడం అయితే నిజంగా వారి ధైర్యం అయితే ఏ విధంగా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం అంతా కూడా టోటల్ ఎక్కడ చూసినా కూడా అంత సరైనటువంటి పరికరాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా ఇక్కడ అవినీతి చేశారు. మరి సుమన్ టీవీ అయితే ఎక్స్క్లూజివ్ గా మనకి వార్తను అందించింది. రైతులకు సంబంధించి పాలకు వారికి ధరలు ₹1 పెంచితే వాళ్ళు ఆనందపడతారు తప్ప ఇలా అవినీతి చేసి ఇలా అవినీతి సొమ్మును తినడం అయితే నిజంగా చాలా మంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన సుమన్ టీవీ కూడా చాలా మంది కాల్ చేసి మా సొమ్ము వాళ్ళు తింటారు సార్ అని చెప్పినటువంటి సందర్భము. కాబట్టి ఇకనైనా అధికారులు దీనిపైన శ్రద్ధ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ను ఎవ్రీ వీకా లేదంటే ఒక నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి చూసి ఇక్కడ జరుగుతున్నటువంటివన్నీ కూడా పరిశీలించాలని సుమన్ టీవీ అయితే కోరుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్తో శరత్, భువనగిరి పాల శీతల కేంద్రం.